నంద్యాలలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీ వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం నిరంతరం కృషి చేశామని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, గిరిజన సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎస్టీల గురించి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నా బీసీలు నా మైనార్టీ ఫస్ట్ చెప్పడమే చెప్తారు. మనం అందరినీ ఓన్ చేసుకునే వ్యక్తి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా దగ్గరుండి మన కష్టాలు మన గురించి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మందికి ఎడ్యుకేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అవసరం. నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది ఏమి అంటే, మిగతా వాళ్ళకంటే మీ క్యాస్ట్ లో మన వాళ్లకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, మనకి వెళ్ళిపోతుంది. ఆ నాలెడ్జ్ ఇటువంటి వ్యక్తులు బయటికి వచ్చి ఎడ్యుకేషన్ చేసి కాంపిటీషన్ ఫీల్డ్ లోకి వస్తే అందరికంటే ముందుగా వస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. అభివృద్ధి చెంది ఉంటారు, నాలెడ్జ్ గా ఉంటారు, ఇమ్మీడియట్ గా క్యాచ్ చేసుకోగలుగుతారు. సోదరి మండలను ఫస్ట్ ఎడ్యుకేషన్ సైడ్, డెవలప్మెంట్ సైడ్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మనం అందరం ముందు దాన్ని డెవలప్మెంట్ చేసుకునేగా ప్రయత్నం చేయాలి. ఇకపోతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకుండా అబద్ధాలు చెప్పి మోసం చేయడంలో ఘనపాటు. నేను ఇంతకుముందు అట్లే ఒక ట్రైబల్ మీటింగ్ లో వైజాగ్ లో కూడా పోవడం జరిగింది. మనకు సెంట్రల్ స్కీమ్స్ కానీ ఇంకో కానీ ఎన్నో మంచి స్కీమ్స్ ఉన్నాయి. దానిలో మన వాళ్ళు చాలా తక్కువగా యూజ్ చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు దయచేసి వేరేగా అనుకోవద్దు. కాఫీ తోటలు డెవలప్మెంట్ చేయడం కోసం, హనీ క్యాచింగ్ కోసం అని చెప్పేసి ఉంది. ఎన్నో స్కీమ్స్ డెవలప్ చేస్తా పోతా ఉన్నారు. ఇప్పుడే సోదరులు చెప్పారు, మనకు ల్యాండ్ అగ్రికల్చర్ ఫారెస్ట్ లో కొంత ల్యాండ్ ఇచ్చేసి ఆ ల్యాండ్ డెవలప్మెంట్ చేయడం కోసమని ఇంతకుముందు నాకు తెలిసింది జగన్ దగ్గర డిస్కషన్ కూడా వచ్చింది. దాని సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఇప్పుడైతే మనం చేస్తామైతే చెప్పలేదు. రాబోయేది మా గవర్నమెంటే. నేనైతే జగన్ దగ్గరికి ఈ విషయం అయితే తీసుకొని పోతాను. థ్యాంక్ యూ.